నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక మంచి టీని అయితే తయారు చేసుకుందామండి. దీన్ని అపరాజిత ఫ్లవర్స్తో చేస్తారు. అదే శంకుపూలు అంటారు కదా, ఆ శంకుపూలతోటి ఈ టీని తయారు చేసుకుంటాము. ఈ శంకుపూలు ఏంటంటే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ మన లివర్లో ఫ్యాటీ యాసిడ్స్ అలాగే కొలెస్ట్రాల్ సింథసిస్ని నిరోధిస్తుంది. మరియు మన స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ ఎంటర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా కూడా నిరూపించడమైంది. మరి ఏ విధంగా చేయాలో చూద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దాంట్లో ఒక 250 ml వాటర్ని యాడ్ చేయండి. చూసారా, ఈ విధంగా వాటర్ని యాడ్ చేయాలి. ఈ శంకుపూలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టుకోండి, ఒక చెట్టును పెంచండి. ఎవ్రీడే శంకుపూలు టీని అయితే తాగండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించండి. కొంచెం మరుగుతున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని తీసుకొని బాగా నూరండి. అందులో అల్లంలోని జ్యూస్ బయటకు వచ్చే వరకు నూరాలండి. ఎప్పుడైనా టీ పెట్టుకునేటప్పుడు అల్లాన్ని దంచి మాత్రమే వేయండి, గ్రేట్ చేసి వేయొద్దు. దానివల్ల టీ చేదవుతుంది. అందుకని దంచి జ్యూసీగా వచ్చినప్పుడు మరుగుతున్నటువంటి నీటికి ఈ అల్లాన్ని యాడ్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా దంచి మరుగుతున్న నీటికి అల్లాన్ని యాడ్ చేయటం జరిగింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ వాటర్ని బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత అందులో శంకుపూలు ఇంట్లో ఎన్ని వస్తే అన్ని 5 నుంచి 15 వరకు మన మొక్కకి ఎన్ని పూలు వస్తే అన్ని పూలు కోసుకొచ్చేసి బాగా కడగండి. శుభ్రంగా కడిగి వీటిని ఈ మరుగుతున్న వాటర్లో వేయండి. వేసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వండి. శంకుపూలు వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ చేయకూడదండి, ఒక్క పొంగు వచ్చే వరకు మాత్రమే మరిగించాలి. చూసారా, ఒక్క పొంగు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి మూత పెట్టేసేసేయండి. చూడండి, ఆ ఫ్లవర్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ అంతా మన వాటర్లోకి దిగిపోతుంది. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టేసి స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు ఒక కప్పుని తీసుకొని దానిలోకి లెమన్ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు ఒక 1/2 చెక్క లెమన్ని తీసుకొని ఆ జ్యూస్ని ఆ గాజు గ్లాస్లోకి పిండేసేయండి. అలాగే ఒక టీ స్పూన్ హనీని కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మనం కాచి పెట్టుకున్నటువంటి డికాషన్ ఏదైతే ఉందో దానిని ఈ కప్కి యాడ్ చేసేసేయండి. చూసారా, లెమన్ వేయటం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, పర్పుల్ కలర్కి వస్తుంది. చూస్తుంటే భలే తమాషాగా అనిపిస్తుంది అనమాట. చూసారా, కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కరోజు దీనికి అలవాటు పడ్డామంటే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఈ టీనే తాగాలనిపిస్తుంది. అంతేగాక దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది. మన బెస్ట్ మంచి కొలాజిన్ని తయారు చేస్తుంది మన బాడీలో. చూడండి, ఈ విధంగా నిమ్మరసము, తేనె, ఈ వాటర్ మొత్తం కలుపుకొని తాగేయచ్చు. అలా ఇంకొక కలర్ కూడా తెప్పించవచ్చు. దానికి ఏంటంటే మనం నిమ్మరసం వేయకుండా ఒట్టి హనీని వేసేసి ఈ డికాషన్ని ఈ కప్కి యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా యాడ్ చేయండి. మంచి బ్లూ కలర్ అయితే వస్తుంది. మీరు లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్తో తాగండి. లెమన్ ఇష్టం లేదు, ఎసిడిటీ ఎవరికన్నా ఉంటే లెమన్ తీసేసి ఒట్టి హనీతో తాగేసేయండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా అపరాజిత చెట్టునైతే పెంచుకొని అందరూ చక్కగా ఈ టీని అయితే తాగండి. ఇది క్యాన్సర్ సెల్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీంట్లో డెఫ్రిడిన్ 35 గ్లూకోసైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దీనివల్ల రెక్టల్ అండ్ కోలన్ క్యాన్సర్ కణాలన్నీ చంపడానికి ఇది ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. తప్పకుండా ఈ టీని తయారు చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందండి. ఈ శంకు పువ్వులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్ కెమికల్ ఉంటుంది కదా, అది మనకి వెయిట్ లాస్కి, అంతేకాకుండా మన యాంటీ ఏజింగ్కి, అదేవిధంగా యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఎవ్రీడే ఈ టీ తాగారంటే మనం ఎంతో యంగ్గా కూడా కనిపిస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.